అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆదాన్ తెలుగు. సో మనకి కరోనా వైరస్ కోవిడ్-19 పాండమిక్ కు సంబంధించి ఆగస్టు 15కే వ్యాక్సిన్ అనేది అందించే లక్ష్యం అని చెప్పేసి ఐసీఎంఆర్ భారత్ బయోటెక్ వాళ్ళ దగ్గర నుంచి మనం వార్తలు వినొస్తున్నాము. కాకపోతే ఎక్స్ఐసీఎంఆర్ సంబంధించినటువంటి వాళ్ళు, అంటే ఐసీఎంఆర్ కే ఇంతకు మునుపు వ్యవహరించినటువంటి మాజీ ప్రతినిధులు ఏమంటున్నారంటే అంత తొందరగా వ్యాక్సిన్ కనిపెట్టడం సాధ్యం కాదు, తప్పుడు వార్తలు అనేవి ప్రజల్లోకి పంపించద్దు, నిర్లక్ష్యానికి గురి చేయొద్దు అని చెప్తున్నారు. మరియు కొంతమంది సైంటిస్టులు ఈ మధ్యన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ఇప్పటిదాకా కరోనా వైరస్ అనేది డ్రాప్లెట్స్ ద్వారా ఫామ్ అయ్యేటటువంటి డిసీజ్ అని చెప్పారు. కాదు, ఇప్పుడు ఎయిర్ బోర్న్ డిసీజ్ అని కూడా, అంటే గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అనేటటువంటి సందర్భంగా లేఖలు రాయటం జరిగింది. సో ఈ మొత్తం ఇష్యూ మీద మనకి ఈ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడి మనకి కరెక్ట్ అవేర్నెస్, కరెక్ట్ సబ్జెక్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్స్పర్ట్ రమణాధార గారు, ఎపిడమాలజిస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సో నిజంగా ఆగస్టు 15కు ఈ ప్రస్తుతం కరోనా వైరస్ కి ఆగస్టు 15కు వ్యాక్సిన్ అనేది అందించడం నిజంగా సాధ్యపడే అంశమేనా? బహుశా అవదండి. ఎందుకంటే వ్యాక్సిన్ ట్రయల్స్ ఏమో 3 phases లో జరుగుతాయి. ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ భారత్ బయోటెక్ కోవాక్సిన్ వాళ్ళది ఇంకా phase 1 లోనే బహుశా నడుస్తోంది. ప్రతి ఫేజ్ ఒక 2 to 3 months ఇఫ్ నాట్ మోర్, అంటే 2-3 నెలల కన్నా పైన ఒక్కొక్క ఫేజ్ పడుతుంది ఎక్స్పెరిమెంటేషన్ చేయడానికి. సో ఆగస్ట్ 15th అంటే ఇప్పటి నుంచి ఇట్స్ ఓన్లీ అబౌట్ 5 weeks. ఇక్కడ నుంచి 5 వారాలే ఉన్నది. సో నా ఉద్దేశంలో ఆగస్ట్ 15th లో వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేయలేరు. సో కన్ఫర్మ్ ఆగస్ట్ 15th కి అయితే ఏదో జనానికి ఊరట కలిగించడానికి తీసుకొచ్చినటువంటి ఒక ప్రచారం తప్ప అసాధ్యమని అనుకోవచ్చా సార్? మరి అది న్యూస్ రిపోర్టింగ్, అది గవర్నమెంట్ మరి ఐసీఎంఆర్ మీద ఇది చెప్పుండొచ్చు, ఇట్లా ఇది అప్పటిదాకా వ్యాక్సిన్ రెడీ అవ్వాలని. కానీ ఐసీఎంఆర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ ద వ్యాక్సిన్ ట్రయల్స్ ని కొంచెం తొందరగా చేయమని ఐసీఎంఆర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అది అంటే వాళ్ళు క్లారిఫికేషన్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఈవెన్ కోవాక్సిన్ వాళ్ళు కూడా వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే, నేను విన్నది అప్ టు 2021 దాకా వాళ్ళు బహుశా వ్యాక్సిన్ రెడీ అవ్వదు అని వాళ్ళు కూడా అంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ దశలో ఒక్కొక్క స్టెప్ ని మనము ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళడం, అంటే ఒక్కొక్క స్టెప్ దగ్గర ఎరేజ్ చేసిన ప్రతి దగ్గర ఒక రిస్క్ అనేది పాసిబిలిటీ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. అది కూడా హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ రేసులో ప్రపంచవ్యాప్తంగా అయితే సార్ 140కి పైగా కంపెనీలు ఉన్నాయి. మొత్తము అన్నిటికన్నా సక్సెస్ఫుల్ గా 9 కంపెనీలు వెళ్తున్నాయి, ఈ ఆక్స్ఫర్డ్ వాళ్ళు వీళ్ళది కానీ. సో మన దేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్యలు అన్నిట్లో చూసినట్లయితే ఎవరి యొక్క పరిశోధన కరెక్ట్ గా ఉంది, ఎవరు సక్సెస్ఫుల్ గా తయారు చేయగలుగుతారని మీరు భావిస్తున్నారు సార్? అంటే ఒక లిస్ట్ ఆఫ్ వ్యాక్సిన్స్ క్యాండిడేట్ వ్యాక్సిన్స్ అంటారు వీటిని. ఆ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ వ్యాక్సిన్స్ ఏమో ఇప్పుడు WHO వాళ్ళు కూడా టాప్ 10 లిస్ట్ అని పెట్టారు అది. సో ఆ టాప్ 10 వ్యాక్సిన్ లిస్ట్ లో కూడా ఇప్పుడు కొన్ని చైనీస్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని ఆక్స్ఫర్డ్ కంపెనీ ఐ థింక్ ఇస్ ఆన్ ద టాప్, అండ్ కొన్ని అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి. కానీ ఈ టాప్ 10 లో ఈ కోవాక్సిన్ మాత్రం కనిపించట్లేదు ఈ లిస్ట్ లో. అంటే అన్నిటికన్నా ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉందంటారా? ఆక్స్ఫర్డ్ వాళ్ళకు ఉందంటారా, చైనా కంపెనీకి ఉందంటారా, అమెరికా వాళ్ళకు ఉందంటారా? అది మనం ఇప్పుడే చెప్పలేం, ఎందుకంటే ఈ టాప్ వ్యాక్సిన్ క్యాండిడేట్ ట్రయల్స్ కూడా phase 2 ఆర్ phase 3 లో ఇంకా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ ట్రయల్స్ జరిగేటప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ ఏమో సేఫ్టీ అండ్ ఎఫికసీ పని చేస్తాయి, కొన్ని పని చేయవు. సో యాక్చువల్లీ ప్రొడక్షన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ phase 3, ఆ phase 3 ఇది వచ్చిన తర్వాతనే మనం చెప్పగలం ఏ పర్టికులర్ వ్యాక్సిన్ ఇది సేఫ్ గా ఉంటుంది అండ్ పని చేస్తుంది. సో ఇప్పుడే మనం ఏమి గెసెస్ చెప్పలేం. ఇప్పుడు ఈ టాప్ 10 వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏదన్నా ఒకటి ముందుకు వచ్చేసేయచ్చు. అది కొంతవరకు ఇట్స్ లైక్ కొంచెం గుర్రం రేసింగ్ లో ఉంటుందే,
కొన్ని గుర్రాలు ఏమో ముందుకు వచ్చేస్తాయి మొదట్లో, ఆ తర్వాత ఏమో వెనకపడతాయి. ఎందుకంటే అవి వాటి సేఫ్టీ ప్రొఫైల్ చూడాలి, వాటి ఎఫికసీ అంటే అవి ఎంత బాగా పనిచేస్తాయి అవన్నీ చూడాలన్నమాట. సో ప్రతి ఎక్స్పెరిమెంటల్ ట్రయల్లో కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, కొన్ని ముందుకు రావచ్చు. అది అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూడాలన్నమాట. సో మనం ఈ టైంలో మనం ఏమి ప్రెడిక్ట్ చేయలేము, ఏ పర్టికులర్ వ్యాక్సిన్ ఫైనల్ గా ఫస్ట్ వచ్చేస్తుందో మనం చెప్పలేము. సార్ ఇంకొకటి, ప్రజలందరిలోనూ ఇప్పటికీ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం ఏమిటి అంటే, ఇది నేచర్ ద్వారా వచ్చినటువంటి డెవలప్ అవ్వబడినటువంటి వైరస్ కాదు, ఇది ఒక క్రియేటెడ్ వైరస్, దీన్ని తయారు చేశారు, మన ఒక ప్రయోగశాలలో తయారు చేసే ఇలాంటి వైరస్లను ఇలా కాన్స్పిరసీగా తయారు చేయడం కుదురుతుందా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా? కుదరచ్చు, కానీ ఈ COVID-19 SARS-CoV-2 వైరస్ ఏమో ఇది ఎంజినియర్డ్ వైరస్, ఇది బయో ఎంజినియర్డ్ వైరస్ లాగా కనిపించట్లేదు. కొంతమంది వైరాలజిస్ట్ ఏం చేశారంటే ఆ వైరస్ జీన్ స్ట్రక్చర్ వాళ్ళు ఎగ్జామిన్ చేశారు. ఇప్పుడు ఎంజినియర్డ్ వైరస్ అంటే దాంట్లో జీన్ స్ట్రక్చర్ లో మార్పులు ఈ వైరాలజిస్ట్ కనుక్కోగలుగుతారు. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇవ్వాలంటే, మనము ఒక చీరను చూసి ఆ చీరలో ఏమైనా డిఫెక్ట్స్ ఉండి ఆ చీరని రిపేర్ చేసినట్టుగా డిఫెక్ట్స్ ఉండి కొంతమంది వెంటనే చెప్పగలరు ఈ చీర ఇది రిపేర్ అయింది అని. ఓకే, కానీ చీర అంతా మామూలుగా ఉంటే ఎస్ దిస్ ఇస్ అ గుడ్ సారీ అండ్ దెర్ ఆర్ నో రిపేర్స్ ఆర్ యునో ఎంజినీరింగ్ డ్యామేజ్ ఏమి లేదని చెప్పచ్చు. అట్లాగే మనం ఈ COVID-19 వైరస్ కి వైరాలజిస్ట్ ఏమో వాళ్ళు ఆ జీన్ స్ట్రక్చర్ వాళ్ళు పరీక్ష చేసి అప్పుడు వాళ్ళు చెప్పారు దీంట్లో బయో ఇంజనీరింగ్ జీన్స్ ఏమీ లేవు, సో ఇట్ ఈస్ అ న్యాచురల్ వైల్డ్ వైరస్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ది ఫారెస్ట్ అని అంటున్నారు. అది వాళ్ళు ఇది లెటర్ కూడా పబ్లిష్ చేశారు, వాళ్ళు స్టడీ పబ్లిష్ చేశారు వాళ్ళు. సో కాకపోతే సార్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, అవి చైనా ఏదైతే స్టార్టింగ్ ఆరిజిన్ ప్లేస్ అయిన చైనా అవ్వచ్చు, సరైన సమయంలో సరైన ఇన్ఫర్మేషన్ అనేది ప్రపంచ దేశాలకి షేర్ చేసుకోకపోవడం వల్లనే ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఇంత విరలెంట్ గా ఉంది వైరస్ అంటారు. నిజంగా దీంట్లో తప్పెవరిది సార్, చైనా వాళ్ళదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళదా? చైనా వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళు రిలీజ్ చేయాలి డేటా, ఇట్లా ఇన్ని కేసెస్ మాకు కనిపించాయి, ఇన్ని కేసెస్ నిమోనియా కేసెస్ ఇట్లా కనిపించాయి, అది వాళ్ళు వెంటనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి వాళ్ళు తెలియచేయాలి. అది దాంట్లో కొంచెం డిలే అయింది. సో ప్రస్తుతం ఏంటంటే సార్, మనకి ఈ ఫావిపిరివిర్ ఒకటి, డెక్సామెథాసోన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, అదేవిధంగా రెమెడెసివిర్, ఈ యొక్క మెడిసిన్స్ అన్ని ఉన్నాయి. ఇవి నిజంగా కోవిడ్ ని సబ్జెక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేసినవి అని ఎక్స్పర్ట్స్ అనేది చెబుతున్నారు. బట్ కొంతమంది శాస్త్రవేత్తలు ఏంటంటే ఇవి గత వైరస్ల తాలూకు ఫెయిల్యూర్ డ్రగ్స్, సార్స్, మెర్స్, ఎబోలా వాటి ఫెయిల్యూర్ డ్రగ్స్, వీటి అప్పుడు ఆ యొక్క వైరస్లు అనేవి సడన్ గా కూడా తగ్గిపోవడం వల్ల క్లోజ్ అయినటువంటి ఆ యొక్క రీసెర్చ్ కి, మార్కెట్ కి ఇప్పుడు దాన్ని డబ్బులు చేసుకునే దాంట్లో భాగంగా దీని మీద వీటికి యూజ్ చేస్తున్నారు, ఇది ఒక మన మాఫియా లాగా ఉంది ఇది అని కొంతమంది అంటున్నారు. నిజంగా ఈ ఫార్మా ఫీల్డ్ లో అలా జరిగేటటువంటి అవకాశం ఉంటుందా? ఫావిపిరివిర్ అండ్ రెమ్డెసివిర్ ఈ రెండు డ్రగ్స్ ఉన్నాయి, అవి డైరెక్ట్ గా యాంటీవైరల్ డ్రగ్స్ అంటారు వాటిని. సరేనా? ఇవి ఇదివరకు కూడా యాంటీవైరల్ డ్రగ్స్ గా వాడారు. ఇప్పుడు ఈ క్లినికల్ ట్రయల్స్ లో చేసినప్పుడు ఈ డ్రగ్స్ లో కొంతవరకు కొంచెం ఎఫికసీ కనిపించింది, కానీ ఈ రెమ్డెసివిర్ మాత్రం అప్రూవ్ అయినది, కానీ అది హాస్పిటల్ స్టే తగ్గిస్తుంది. ఓకే, సో ఎవరైనా సివియర్ గా ఇది హాస్పిటలైజ్ అయినారు వాళ్ళకి 14 days to 11 days అంటే 4 days హాస్పిటల్ స్టే తగ్గిస్తుంది అన్నమాట రెమ్డెసివిర్. ఫావిపిరివిర్ కూడా ఇనిషియల్ స్టడీస్ లో వాళ్ళు కొంచెం ఎఫికసీ చూపించింది అని ఒక క్లినికల్ ట్రయల్ కనిపించింది, కానీ దాని మీద ఇంకా స్టడీస్ జరగాలి. సో ఫావిపిరివిర్ మీద ఇంకా అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు అది సరిగా పనిచేస్తుంది అని. ఓకే, ఇప్పుడు డెక్సామెథాసోన్ ఉన్నదా, అదేమో
దాని ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అది మాత్రం వాళ్ళు స్టడీస్ లో చూపించారు, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. డెక్సామెథాసోన్ మాత్రం మంచి స్టడీలో కనిపించింది అనమాట, అది పనిచేస్తుందని. సో డెక్సామెథాసోన్ మనకి కాస్ట్ కూడా తక్కువ కదా సార్? కాస్ట్ చాలా తక్కువ. సో ఇట్స్, కానీ ఇదేమో యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఇది. అది డైరెక్ట్ గా ఈ వైరస్ ని అటాక్ చేయటము, ఈ డిజీజ్ కి కరెక్ట్ ట్రీట్మెంట్ ఉండటం, ఇవన్నీ ఏ ఒక్క డ్రగ్ ఇప్పటిదాకా ఇది పనిచేస్తుందని మనం చెప్పలేం. అది ఇంకొకటి సార్, మనకి టాబ్లెట్స్ వర్సెస్ వ్యాక్సిన్ వార్ అనేది కూడా ఒక రకంగా కనబడతా ఉంది. మనం చూసినట్లయితే మార్కెట్ లో టాబ్లెట్ ఫస్ట్ వస్తాయా లేకపోతే వ్యాక్సిన్ ఫస్ట్ వస్తాయా? ఎందుకంటే కొన్ని డిసీజెస్ కి ఏంటంటే వ్యాక్సిన్ అనేది కరెక్ట్ రిజల్ట్ చూపించాక జనాలు ఎవరు టాబ్లెట్లు వేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో లాంటివి. అదే విధంగా కొన్నిటికి కరెక్ట్ గా పనిచేసే టాబ్లెట్స్ ఉన్నప్పుడు జనాలు వ్యాక్సిన్ వేయించుకొని మళ్ళీ బూస్టర్ డోస్ అట్లా ప్రిఫర్ చేయరు. సో ఈ వ్యాక్సిన్ వర్సెస్ టాబ్లెట్స్ ఏదైతే ఈ మెడిసిన్ కి సంబంధించిన ఇది ఉందో, మెడిసిన్ కూడా అంటే మన ఈ వ్యాక్సిన్ లాగానే మెడిసిన్ కూడా వచ్చేటటువంటి ఛాన్స్ ఏదన్నా ఉందా కోవిడ్ కి లాంగ్ రన్ లో? లాంగ్ రన్ లో అవి మరి ఆ స్టడీస్ జరుగుతున్నాయి, కానీ వ్యాక్సిన్ కి టాబ్లెట్ కి డిఫరెన్స్ ఉన్నది. డిఫరెన్స్ ఏంటంటే వ్యాక్సిన్ ఏమో ప్రివెన్షన్ కోసం వాడతారు, రైట్, అండ్ టాబ్లెట్ ఏమో ట్రీట్మెంట్ కోసం వాడతారు. సో వాటి ఫంక్షన్స్ వాటిది డిఫరెంట్ అన్నమాట. అది ఇప్పుడు మీరు మనం వ్యాక్సిన్స్ తీసుకునేది మీజిల్స్, మమ్స్ అండ్ రుబెల్లాకు తీసుకుంటాం అనుకోండి, అవేమో ప్రివెన్షన్ కోసం. లేకపోతే చికెన్ పాక్స్ తీసుకుంటాం, అవి ప్రివెన్షన్ కోసం, రైట్. లేకపోతే టెట్నస్ ఉంటుంది, మనం టెట్నస్ వ్యాక్సిన్ తీసుకుంటాం, అది ప్రివెన్షన్ కోసం. కానీ టెట్నస్ డిజీజ్ వస్తే ఆ టైంలో వ్యాక్సిన్ ఇవ్వటం లాభం లేదు, ఎందుకంటే బాడీ అప్పటికి యాంటీబాడీస్ ని తయారు చేయదు. సో అప్పుడు టెట్నస్ వస్తే మనం దానికి ట్రీట్మెంట్ చేయాలన్నమాట. అది సో టాబ్లెట్స్ ఉండేవి అవి ప్రివెన్షన్ కోసం కాదు, అవి మెయిన్లీ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ద కండిషన్. అది వేరేస్ వ్యాక్సిన్ ఏమో ప్రివెన్షన్ కోసం. సో వ్యాక్సిన్ మాత్రం తప్పకుండా వాళ్ళు తయారు చేయాలి దీనికోసం, అది కూడా మనం చేయాలి. ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్జా డిజీజ్ ఉందనుకోండి, ఫ్లూ అంటారు మనం ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి మనం. అది యాన్యువల్ బూస్టర్ డోస్ కాదు, ఫ్లూ వ్యాక్సిన్ మనం ప్రతి సంవత్సరం తీసుకోవాలి. అది యాన్యువల్ వ్యాక్సిన్ గా తీసుకోవాలి, ఎందుకంటే అది ఫ్లూ స్ట్రెయిన్స్, ఇన్ఫ్లుయెన్జా స్ట్రెయిన్స్ ఏమో సంవత్సరానికి మారిపోతాయి అన్నమాట. అందుకోసం ఒక కొత్త ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం తయారు చేయాలి, తీసుకోవాలి. సో ప్రతి ఏడు ఇప్పుడు కోవిడ్ కి కనిపెట్టిన వ్యాక్సిన్ ని కూడా వన్స్ అది అప్రూవల్ అయ్యి జనాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసిన వ్యాక్సిన్ కూడా జనాలకి ఇస్తా ఉండాలా సార్? ఇక అది మనం ఇంకా చెప్పలేం, అంతకి ఇంకా రాలేదు. మన ఇన్ఫర్మేషన్ కోవిడ్ వ్యాక్సిన్ మీద 1 సింగిల్ డోస్ సరిపోతుందా లేకపోతే ప్రతి ఇయర్ తీసుకోవాలా, ప్రతి 6 months తీసుకోవాలా, ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. అదే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ లో జరిగేవి అవన్నీ ఇప్పుడు తెలుస్తాయి. అది వీళ్ళు ఇప్పుడు స్టడీ చేస్తున్నారు దాని గురించి. సో దానికి ఇంకా ఆన్సర్ రాలేదు, ఎన్నిసార్లు తీసుకోవాలి, ప్రతి సంవత్సరం తీసుకోవాలా, ప్రతి 6 months కి తీసుకోవాలా, ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా మనకి తెలియలేదు. సార్ చూసినట్లయితే సార్ మనకి వైరస్ తో సహజీవనం చేస్తూ బ్రతకడం తప్ప వేరే మార్గం లేదు అని స్టార్టింగ్ స్టేజ్ లో కొంతమంది హెల్త్ ఎక్స్పర్ట్స్ అన్నారు, పొలిటీషియన్స్ అన్నారు. సో అన్న వాళ్ళని అప్పట్లో కొంత హేళన చేశారు. కాకపోతే ఇప్పుడు ఒకసారి బయట ప్రపంచాన్ని చూసినట్లయితే ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ అట్లా భయపడుకుంటానే మన పనులు మనం చేసుకోవాల్సి వస్తుంది. అంటే నిజంగా ఒక కోవిడ్ తోనేనా అసలు ఇప్పటి వరకు హెచ్ఐవి లాంటి వైరస్ లాగా ఇంకా ఎన్ని రకాల వైరస్లతో మనకి తెలియకుండా మనం ఇంకా ఇట్లా సహజీవనం చేస్తున్నాం? అది వైరస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు హెచ్ఐవి వైరస్ ఏమో దాని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వేరే, కోవిడ్ వైరస్ కన్నా హెచ్ఐవి మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కొంచెం వేరే. సో మనం హెచ్ఐవికి ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చింది, ఓకే, కానీ దానికి ఇంకా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే మనకి కోవిడ్కి ఇప్పటిదాకా వ్యాక్సిన్ రాలేదు, ట్రీట్మెంట్ ఇంకా పూర్తిగా తెలియలేదు. సో మనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటవి ఈ జాగ్రత్తలు మనందరికీ తెలుసు. మాస్క్ వేసుకోవటం, 2 meters డిస్టెన్స్ లో ఉండటం, అండ్ చేతులు కడుక్కోవటం.
ఈ 3 మార్గాలు మనకు ఉన్నాయి. ఈ 3 మార్గాలు మనం డిసిప్లిన్ తోటి మనం పాటించాలి. సార్ ఇంకొకటి, ఇందాక నేను వీడియో స్టార్టింగ్ లో మిమ్మల్ని అడిగి డిస్కస్ చేస్తానని చెప్పినటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు కొంతమంది సైంటిస్టులు దాదాపు 200 మంది సైంటిస్టులు అనుకుంటా ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు. కరోనా కూడా ఎయిర్ బోర్న్ డిసీజ్ అయ్యేటటువంటి ఛాన్సులు అయితే అయిన ఛాన్సెస్ ఉన్నాయని. ఇప్పటి వరకు మనకి తెలిసినటువంటి హెల్త్ ఎక్స్పర్ట్స్ ద్వారా మనకు వచ్చినటువంటి ఇన్ఫో ఏంటంటే, కరోనా అనేది ఇట్లా ఒక డ్రాప్లెట్స్ ద్వారా వచ్చేటటువంటి, ఒక ఎఫెక్టెడ్ పర్సన్ డ్రాప్లెట్స్ నుంచి ఒక ఎఫెక్టెడ్ పర్సన్ ద్వారా, లేదంటే ఆ ఎఫెక్టెడ్ డ్రాప్లెట్స్ అనేవి తాకినటువంటి సర్ఫేస్ కి డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అయిన చేతులు కళ్ళకో ముక్కుకో నోటుకో వెళ్ళినప్పుడు అలా వస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అలా కాకుండా నిజంగా గాని కరోనా ఎయిర్ బోర్న్ డిసీజ్ అయ్యింటే ఇప్పటికి కోట్ల మంది చనిపోవాలి ఉండేది కదా. గాలిలో ద్వారా వ్యాపించదంటే చాలా తీవ్రమైనది కదా. నిజంగా కరోనా అనేది ఎయిర్ బోర్న్ డిసీజేనా? స్మాల్ ఎయిర్సాల్స్ లో అవి ఎయిర్ బోర్న్ డిసీజ్ అవుతున్నాయని ఇప్పుడు స్టడీస్ చూపిస్తున్నాయి అన్నమాట. అంటే ఇనిషియల్ గా వాళ్ళు 15 minutes వరకు అది ఎయిర్సాల్ గా ఎయిర్ బోర్న్ డిసీజ్ ఉండొచ్చు. ఇప్పుడు మేబీ ఫర్ ఫ్యూ అవర్స్ అది ఎయిర్ బోర్న్ గా ఉండొచ్చు అని ఇప్పుడు స్టడీస్ వస్తున్నాయి అన్నమాట. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా ఉండి మాస్కులు వేసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో ఈ మాస్క్ వేరింగ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ టు ప్రివెంట్ ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్. So definitely we must be concerned about airborne transmission. So that's why wearing the mask ఇది చాలా ముఖ్యమైనది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే సార్, మనకి ఈ కోవిడ్ కి వ్యాక్సిన్ అయితే త్వరలో ఈ ఆగస్టు 15 ఎప్పటికో వచ్చే అవకాశం లేదని ఇప్పుడే మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. ఎయిర్ బోర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అని చెప్పి మనం అనుకుంటున్నాము. అసలు వైరస్ అనేది నేచర్ ద్వారా అలా వచ్చింది అనేది స్టడీ అనేది కనుక నిజమే అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అది నిజంగా తయారు చేయబడింది కాదు అంటే, ఏదో ఒక సర్టెన్ టైం తర్వాత వైరస్ అనేది నేచరే దాన్ని ఆ వైరస్ అనేది దాని అంతటా అదే వీక్ అయిపోయి ట్రాన్స్మిషన్ దాని యొక్క లోడ్ తగ్గడము ఏదోటి జరగాలి కదా. మరి కరోనా కోవిడ్ విషయంలో నిజంగా నేచర్ త్రూనే ఇది ఇంత విర్లెంట్ అయిపోయింది కాబట్టి 5-6 నెలల టైంలో త్రూ మళ్ళీ నేచర్ ద్వారానే ఇది సెట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ డౌన్ అయ్యి లోడ్ తగ్గి మళ్ళీ కర్వ్ ఫ్లాట్ అయ్యే ఛాన్సెస్. ఏ వైరస్ అయినా కూడా ఆ వైరస్ ప్రాపగేట్ అవ్వడానికి దానికి ఒక హోస్ట్ కావాలి. సో ఇప్పటిదాకా ఈ కరోనా వైరస్ కోవిడ్ వైరస్ ఏమో ఈ గబ్బిలాల్లో ఉన్నాయి ఫారెస్ట్ లో, అక్కడ అవి చాలా విరులెంట్ గా ఉన్నాయి అన్నమాట. అది అక్కడి నుంచి ఇప్పుడు మనుషుల్లోకి వ్యాపించాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనుషుల్లోకి అవి వ్యాపించాయంటే ఇప్పుడు thousands and millions of people ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయినారు దాంతో. సో దాంతో ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ వైరస్ కి ఇంతమందిలో వ్యాపించింది, అందుకోసమని ఓవర్ టైం దాని విరులెన్స్ కొంచెం తగ్గచ్చు, అది కొంచెం వీక్ అవ్వచ్చు, అది మ్యూటేషన్ కూడా అవుతుంది. ఆ వైరస్ ఏమో దానంతట అదే కొంచెం మ్యూటేషన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దానికి మనుషులని ఒక హోస్ట్ లాగా దొరికింది. సో ఈ మనుషులు హోస్ట్ దొరికినప్పుడు అది మరీ ఎక్కువగా సివియర్ విరులెన్స్ ఉంటే ఆ మనుషుల్ని చంపేస్తే దానికి ఇంకా హోస్ట్ ఉండదు. సో అందుకోసం ఆ వైరస్ కొంచెం వీక్ అయ్యి ఆ మనుషుల్లో సర్వైవ్ అవడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. అది అంటే ఇంకా ఇప్పుడు చాలా అర్లీగా ఉంది. ఇంకా వీఆర్ ఓన్లీ అబౌట్ 6 months after the virus has come out into the human population. ఇవన్నీ సంవత్సరాలు బట్టి చూడాల్సి వస్తుంది మనం. ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years ఈ వైరస్ ఎట్లా బిహేవ్ అవుతుందో అప్పుడు చూడాలన్నమాట. సో ప్రస్తుతానికి మాత్రం అది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది చనిపోయినారు ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ని ఇన్ఫెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఈ విరులెన్స్ ఎట్లా కంటిన్యూ అవుతుంది, ఇంకా వైరస్ ఇంకా ఇంత బలమై ఉంటుందా లేకపోతే కొంచెం వీక్ అయిపోతుందా, అది ఇంకా మనం ముందర చూడాల్సి వస్తుంది. సార్ కొత్తగా మనకి G4 వైరస్ అని ఒకటి, బుబోనిక్ ప్లేగ్ అనేది అని కూడా చైనాలో స్టార్ట్ అయింది ట్రాన్స్మిషన్. ఈ G4 అనేది అన్న పిక్స్ ద్వారా, అదే బుబోనిక్ ప్లేగ్ ఏమన్నా చనిపోయినటువంటి ఆ మర్మెట్ ఎలుకల ద్వారా కూడా మనకి అక్కడ వాళ్ళకి వచ్చింది అని చెప్తున్నారు. నిజంగా ఈ యొక్క వెట్ మార్కెట్స్ కావచ్చు, అంటే ఇన్ఫెక్టెడ్ మీట్, ఏదైతే ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ మీట్ తినడం ద్వారా ఇవి ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్సెస్ ఉందంటున్నారు. అంటే రాబోయే రోజు అంటే ఎంత డెడ్లీ డిసీజెస్ అనేవి ఇలా వస్తున్నా గానీ జనాలు అక్కడ వాళ్ళు అవ్వచ్చు, ఇక్కడ వాళ్ళు అవ్వచ్చు, లైఫ్ స్టైల్ ఏదైనా చేంజ్ చేసుకుంటే
అంటే ఈ గబ్బిలాలు, ఎలుకలు ఇవన్నీ తినడం అనేది ఆపేస్తే నిజంగా వాళ్ళు ఇంత అంటే మనము తాత్కాలికంగా ఫుడ్ కోసము లైఫ్ అంతా అంటే వరల్డ్ లైఫ్ అనేది ఇదవుతుంది కాబట్టి ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి వాళ్ళు చేంజ్ చేసుకుంటే ఈ రకరకాల యానిమల్స్ ని, ఆర్గానిజమ్స్ ని వెట్ మార్కెట్స్ లో తినటం అనేది ఏదన్నా కొంచెం మారే ఛాన్సెస్ ఉందా ప్రపంచం ఇలాంటి వైరస్లు రాకుండా, కొత్త వైరస్లు డెవలప్ కాకుండా? నా ఉద్దేశంలో మారాలి. ఎందుకంటే ఒకటేమో ఈ వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ అని ఒక ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ జరుగుతోంది. అంటే కొంతమంది ఫారెస్ట్ లోకి వెళ్ళి ఈ యానిమల్స్ అన్ని, ఎగ్జాటిక్ యానిమల్స్ అన్ని తినడానికి బయటికి తీసుకొస్తున్నారు. బయటికే కాదు, వీటిని అమ్మడానికి కూడా, అదే వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ అంటారు. అమ్మడానికి కూడా వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. ఇట్లాంటి ప్రాక్టీసెస్ మాత్రం తప్పకుండా మార్చాలి. అది గవర్నమెంట్స్ ఏమో దానికి స్ట్రిక్ట్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాల్సి వస్తుంది. మనుషులు కూడా ఇట్లాంటి ఎగ్జాటిక్ యానిమల్స్ తినటము, వాళ్ళని పెట్స్ గా రేస్ చేయటం అవన్నీ కొంచెం కూడా ఆపేసేయాలి. ఎందుకంటే దీంట్లో నాట్ ఓన్లీ ఇప్పుడు రిస్క్ కనిపించింది, COVID-19 తోటి రిస్క్ కనిపించింది, కానీ ఇది ఇల్లీగల్ మార్కెట్స్ కూడా ఇవి. దాంతో వైల్డ్ లైఫ్ కి కూడా చాలా దెబ్బతింటాయి. సో మనం ఫారెస్ట్ లోకి వెళ్ళి ఆ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ కూడా మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం, మనం వాళ్ళ ఈకాలజీ పాడు చేస్తున్నాం. అది ఇబోలా సిచ్యువేషన్ లో అట్లాగే అయింది, ఇప్పుడు COVID-19 సిచ్యువేషన్ లో కూడా అదే అవుతాం. ఎబోలా సిచ్యువేషన్ లో ఏమైంది సార్, ఇంకొకసారి చెప్పండి. ఏమైందంటే ఆఫ్రికాలో అక్కడ అన్ని కంట్రీస్ లో ఈ రోడ్స్ వాళ్ళు బిల్డ్ చేశారు ఫారెస్ట్ లోకి. ఆ రోడ్స్ బిల్డ్ చేస్తూ మనుషులేమో ఫారెస్ట్ లోకి వెళ్ళి ఈ ఇబోలా వైరస్ తోటి వాళ్ళకి కాంటాక్ట్ అయింది అనమాట. అప్పటిదాకా ఇబోలా వైరస్ ఫారెస్ట్ లోనే ఉండిపోయింది, కానీ ఇప్పుడు రోడ్స్ బిల్డ్ చేయడం తోటి ఎక్కువ మంది ఫారెస్ట్ లోకి వెళ్ళటం, ఆ ఇబోలా వైరస్ తోటి వాళ్ళకి కాంటాక్ట్, ఎక్స్పోజర్ రావటం, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి బయటికి రావటం. ఇప్పుడు ఒకసారి కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆ రోడ్ బట్టి తీసుకుని వాళ్ళు మళ్ళీ సిటీకి వచ్చేస్తున్నారు. ఆ సిటీలో వాళ్ళకి ఈ ఇబోలా వైరస్ ఎక్కువైంది, అండ్ దాంతో వాళ్ళు వేరే మనుషులకి కూడా ఇన్ఫెక్ట్ చేస్తారు. ఒక సమయంలో మనం అనుకున్నాము ఇబోలా వైరస్ ఎంత సివియర్ అంటే అది ఫారెస్ట్ లోనే ఉంటుంది, అది అసలు బయటికి రాలేదు, ఎవరన్నా ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళు అక్కడే చచ్చిపోతారని మనం అనుకున్నాం. అది బయటికి వచ్చింది, సిటీస్ లోకి వచ్చింది. సిటీసే కాదు, అక్కడి నుంచి వేరే కంట్రీస్ కూడా వ్యాపించింది, స్ప్రెడ్ అయిపోయింది మొత్తం. మీరు అన్నట్టు ఒక హోస్ట్ ని ఎత్తుక్కొని ఆ హోస్ట్ లో ఉన్నంత వరకు తనంత తగ్గించుకొని ఒకసారి జనసామాన్యంలోకి వచ్చాక విరుచుకుపడినట్లు ఒక మహమ్మారి. అదే ఈ హోస్ట్ ఏమో ప్లేన్ లో కూడా ఎక్కి అమెరికాకు వచ్చేసారు. అమెరికాకు వస్తే అక్కడ అమెరికాలో ఇది కొన్ని కేసెస్ అయినాయి, ఎబోలా కేసెస్. అది సో అంటే ఈ ఎబోలా, సార్స్, మెర్స్ ఇవన్నీ అంటే ఇప్పుడు కోవిడ్ కి జరిగినంత డ్యామేజ్, కోవిడ్ కి జరిగినంత టెక్నికల్ వర్క్ జరగకుండానే అవి కొద్ది కంట్రోల్ అయినాయి కదా సార్. కోవిడ్ కూడా అలానే కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవా? కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇబోలా, సార్స్ అండ్ మెర్స్ కి అవి చాలా సివియర్ వైరసెస్ అవి. ఓకే, వాటి ఫేటాలిటీ రేట్స్ ఆర్ వెరీ హై. కానీ కోవిడ్ ఫెటాలిటీ రేట్స్ అంటే ఎంతమంది 100 మంది ఇన్ఫెక్ట్ అయితే అబౌట్ 2 to 3% ఫెటాలిటీ ఉంటుంది. సార్స్, మెర్స్ అండ్ ఇబోలాకి ఇంకా చాలా హయ్యర్ ఫెటాలిటీ ఉంటుంది. సో అవేమవుతుందంటే వాళ్ళ హోస్ట్స్ చచ్చిపోతే ఈ వైరసెస్ ఇంకా ఎక్కడికి వెళ్ళలేవు, అక్కడే ఉండిపోతాయి. ఈ సార్స్ కేసులో అదే అయింది, మెర్స్ కేసులో అదే అయింది. కానీ డిఫరెన్స్, కోవిడ్ తో డిఫరెన్స్ ఏంటంటే అది అంత సివియర్ కాదు, కానీ అది చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. అది దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అంత తొందరగా స్ప్రెడ్ అయ్యే వైరస్ అది వెంటనే ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో అందరినీ చంపేస్తే అది ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు, కానీ దీని ఇన్ఫెక్టివిటీ చాలా చాలా హైగా ఉన్నది. ఎగ్జాక్ట్లీ అది. సో చాలా ఇన్ఫెక్టివిటీ చాలా హైగా ఉంది, ఇప్పుడు ఫెటాలిటీ మాత్రం కొంచెం తక్కువగానే ఉంది. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఎసిమ్టమాటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా కోవిడ్ పాజిటివ్ వస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్ గా దగ్గు, జలుబు, జ్వరము ఎటువంటి ఇది లేకుండానే వాళ్ళు నార్మల్ గానే ఉంటున్నారు, బట్ వాళ్ళకి కోవిడ్ అనేది ఉంది అనేది టెస్ట్ లో తేలుతోంది. తర్వాత మళ్ళీ ఒక 14 days 15 days ఐసోలేషన్, ఈ జాగ్రత్తలు
ఈ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ లాంటివి వేసుకున్నప్పుడు కొంచెం న్యూట్రల్ అవుతున్నారు, వాళ్ళలో లోడ్ తగ్గుతుంది. సో ఇలా ఎఫ్సిమ్టమాటిక్ గా ఉండి ఒకవేళ వైరస్ పాజిటివ్ వచ్చినా, లేదా సిమ్టమ్స్ తో పాజిటివ్ వచ్చి ఒకసారి కోవిడ్ పాజిటివ్ వచ్చి కోలుకున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే లక్షల మంది కూడా కోలుకున్నారు కోవిడ్ నుంచి. వీళ్ళల్లోంచి ఆ వైరస్ కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోయినట్లయినా వన్స్ కోలుకుంటే, లేదంటే దాని ట్రేసెస్ అనేవి లోపల మిగిలిపోయి సీజన్ల వారీగా మళ్ళీ ఎప్పుడైనా ఇంకొకసారి ఇట్లా లెగిసి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పర్టికులర్ ఇన్ఫెక్షస్ ఎపిసోడ్ అండ్ డిజీజ్ అయిపోతే గ్యారంటీ ఏమి లేదు వాళ్ళకి మళ్ళీ వస్తుంది అని, మళ్ళీ రాదు అని గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే కొంతమందికి యాంటీబాడీస్ తయారవుతాయి ఒకసారి ఇన్ఫెక్షన్ అయిన తర్వాత. యాంటీబాడీస్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఎక్స్పోజర్ టైప్ యాంటీబాడీస్, ఇంకోటేమో న్యూట్రలైజింగ్ టైప్ యాంటీబాడీస్. అది న్యూట్రలైజింగ్ టైప్ యాంటీబాడీస్ అంటే అవి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ ని అవి ప్రివెంట్ చేస్తాయి, రెడీగా ఉంటాయి మళ్ళీ వస్తే గనక రెడీగా. అది న్యూట్రలైజింగ్ యాంటీబాడీ అంటారు. చాలా మంది మైల్డ్ కేసెస్ లో ఈ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఉండట్లేదు, ఉట్టి ఎక్స్పోజర్ అయింది అని యాంటీబాడీ అట్లా కనిపిస్తోంది. కానీ ఆ పర్టికులర్ యాంటీబాడీ ఏమో అది డిజీజ్ ని ప్రివెంట్ చేస్తుందని గ్యారంటీ ఏమీ లేదు. సో మనం ఈ ప్రికాషన్స్ ఎప్పుడు పాటించాలి మనం, ఎందుకంటే మనకి మళ్ళీ డిజీజ్ వస్తుందా లేదా ఇది గ్యారంటీ రావచ్చు. ఎందుకంటే సార్ నేను కూడా ఆల్రెడీ కోవిడ్ వచ్చి కోలుకున్నటువంటి వన్ ఆఫ్ మై మ్యూచువల్ ఫ్రెండ్స్ ఒకళ్ళు ఉన్నారు, ప్లాస్మా థెరపీ ద్వారా న్యూట్రల్ అయిన వాళ్ళతో ఇలా కొంచెం వర్చువల్ ఇంటర్వ్యూ లాగా మాట్లాడదామని ప్రయత్నం చేస్తే, యాక్చువల్ గా నేను పర్సనల్ గా చెప్తున్నాను మీతో, అతను అంత క్రితము కొద్దిగా కాన్ఫిడెంట్ తక్కువగా ఉండేవాడు, ఏదో నార్మల్ గా మాట్లాడేవాడు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ వరల్డ్ వార్ విన్ అయిన లెవెల్ ఇదనేది కనబడతా ఉంది అతను మాట్లాడుతుంటే. సో తెలిసిన వాళ్ళని అడిగితే అరే ఒకసారి వచ్చి తగ్గింది కదా అని మాస్క్ కూడా పెట్టుకోకుండా తిరుగుతున్నాడు ఇటు బయట అని చెప్తున్నారు. సో ప్రజలలో అయితే నిర్లక్ష్యం లేకపోతే భయం డెవలప్ అవుతున్నాయి, జాగ్రత్తలు డెవలప్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒకసారి వస్తే పోదని కాదు, మళ్ళీ వస్తుందని కాదు, అలా అని మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు, అంతే కదండి? అవును. ఎందుకంటే దాని గురించి మనకి ఇంకా ఇనఫ్ అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ లేదు, ఇంకా మనం చాలా ఎర్లీ స్టేజెస్ లో ఉన్నాం. అందుకోసం ఎప్పటికీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి మనం వచ్చి కోలుకున్నాము, అది మళ్ళీ రాదు అని ఆ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, ఎప్పటికైనా రావచ్చు మళ్ళీ. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ మెయిన్ టాపిక్ సార్, ఈ 2021 కి వ్యాక్సిన్ అనేది ఒకవేళ వచ్చినట్లయితే, అంటే ఇప్పటికే కొన్ని స్టెప్స్, కొన్ని నెగ్లిజిబుల్ అన్నెసరీ స్టెప్స్ ఎరేజ్ చేసుకుంటా వెళ్తున్నామని ఆల్రెడీ పబ్లిక్ గానే చెప్తున్నారు. సో మళ్ళీ 2021 కి వచ్చేటటువంటి వ్యాక్సిన్ అనేది నిజంగా మళ్ళీ ఫర్దర్ ఏదైనా కాంప్లికేషన్స్ అనేది కలిగించకుండా ఉంటుందంటారా, స్టాండర్డ్ గానే వస్తుందంటారా? ప్రతి వ్యాక్సిన్ కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉండొచ్చు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు అన్ని వ్యాక్సిన్స్ డెవలప్ చేసే వాటిల్లో చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజింగ్ 1 మిలియన్ పీపుల్ కి మనం వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, ఆ 1 మిలియన్ పీపుల్లో కొంతమందికి కొన్ని చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి అవి. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనము ఆ ప్రొఫైల్ చూసుకుని మనం ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో మనం తెలిసి ఉండొచ్చు అన్నమాట. మీరు మిలియన్ పీపుల్ అన్నారు సార్, మీరు మిలియన్ పీపుల్ అన్నారు, బట్ ఫావిపిరివిర్ లేకపోతే రెమ్డెసివిర్ ఇలాంటివి కూడా మనకి సజెస్ట్ చేసే ముందు ఓన్లీ థౌజండ్స్ పీపుల్ మీదే క్లినికల్ ట్రయల్స్ చేసి అప్రూవ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కొన్ని ఓన్లీ 100 and ఈవెన్ పతంజలి, కరోనిల్ ఆల్సో. సో అంటే ఎందుకు వీళ్ళంటే కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఎందుకు కొన్ని వందల మందికో కొన్ని వేల మందికి మాత్రమే ట్రయల్స్ చేసి వీళ్ళు అప్రూవల్ దిశగా అనుమతులు అడుగుతున్నాయి కంపెనీలు? మనం మిలియన్స్ ఆఫ్ పీపుల్ మీద మనం ట్రయల్స్ చేయలేము మనం. సో మాక్సిమం మన థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లో మనం ఆ phase 3 లో మనం థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లో మనం ట్రయల్స్ చేయాలి సార్. ఓకే, ఆ phase 3 లో మనం ట్రయల్స్ చేసి ఏం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయో, ఇది ఎంత ఎఫెక్టివ్ అవన్నీ కొంచెం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం దానికి లైసెన్సింగ్ ఇవ్వచ్చు ఆ వ్యాక్సిన్ కి. కానీ లైసెన్సింగ్ ఇచ్చినా కూడా అప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లో, మిలియన్స్ ఆఫ్ పీపుల్ లో మనం వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటాం. అప్పుడు కూడా కొన్ని కొత్త సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి, అవి కూడా మనం నోట్ చేసుకోవాలి.
ఎందుకంటే Okay. అది కూడా సైంటిఫిక్ డేటా అన్నమాట. అది. అది సో ఈవెన్ దో మనకి ఈ ట్రయల్స్ చేసినా కూడా అవన్నీ మన థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మనం ట్రయల్స్ చేస్తాం, కానీ ఆ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వ్యాక్సిన్ వెళ్ళినప్పుడు ఆ ఎక్కువ మందిలో కొంచెం తెలిసి వస్తుంది ఈ ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏమొచ్చాయి అని. అది సో ఏ వ్యాక్సిన్ లో కూడా కంప్లీట్లీ సేఫ్ వ్యాక్సిన్ ఏది లేదు, అన్నిట్లో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఏమో దే ఆర్ మోర్ సేఫ్ దెన్ అదర్ వ్యాక్సిన్స్. అది ఓకే సార్. సో ఫైనల్ గా అయితే ఆగస్ట్ 15th కాదు 2021కే వ్యాక్సిన్ అనేది కరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ అయి మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి వ్యాక్సిన్ అయినా కానీ మళ్ళీ మాస్ ప్రొడక్షన్ ద్వారా మాస్ పబ్లిక్ అందడానికి కూడా ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటే 2021 మిడ్ ఆర్ 2021 ఇయర్ ఎండ్ కి తప్ప వ్యాక్సిన్ అనేది వచ్చే ఛాన్స్ లేదు అని అంటారు కన్ఫర్మేషన్. అది అంటే ఇప్పుడు మనం అట్లా ఊహిస్తున్నాం. ఇన్ కేస్ తొందరగా అంటే ఇంకోటి ఉన్నది, ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అని కొన్ని వ్యాక్సిన్స్ కి చేస్తారు వాళ్ళు, ఇన్ కేస్ ఇట్ ఈస్ ఇమీడియట్లీ నెసెసరీ. ఆ సిచ్యువేషన్ లో కూడా ఎర్లీ 2021 లో అవుతుంది. అది దానికన్నా ముందు ఏ వ్యాక్సిన్ బహుశా నా ఉద్దేశంలో చేయలేరు వాళ్ళు. సో సార్ రమణ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా జెన్యూన్ అండ్ యూస్ఫుల్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం ప్రజలకి. సో మరొక మంచి టాపిక్ తో మరొక మంచి సబ్జెక్ట్ మీద మీతో మాట్లాడి మంచి నాలెడ్జ్ అనేది వ్యూయర్స్ కి అందించే ప్రయత్నం చేస్తాను సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ. నమస్కారం.